రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు. ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది. నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను. మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మా తమ్ముళ్ళు అయితే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తా ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో. గెలుపు మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతులు వేసినా అవేమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు, బొగ్గులన్నీ సవరించాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలు అయిపోయినాయి, మనం కూడా మోసపోయాం. అక్కడి నుంచి గుద్దులే గుద్దులు. అవునా కాదా? ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే ఒకసారి అని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది. అదే మాదిరిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? మే 13 వస్తుందా? 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రతా గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ తరపున ఈరోజు చూస్తా ఉంటే 3 జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా. నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను పశుపతి అన్నాడు. నేనేం ఆశ్చర్యపోలేదు, కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది. చరిత్ర తెలియని బచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. ఆ అవతారానికంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా, కానీ రాజీ పడను. 24 బుల్లెట్లకే భయపడిన వాడిని నేను భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24 క్లేమోర్ మైన్స్ నా మీద 2003లో బ్లాస్ట్ చేశారు, తెలుసు కదా మీకు అందరికీ. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా? నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజల్ని హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని, ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. ఇది కాకుండా
పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నాం. ఇది సాధ్యం. ఎట్లా చేయాలని నోటి చెప్తున్నా. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి మీ ఆదాయాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణం నాశనం చేస్తాడు. నేను అది కాదు, 15 రూపాయలు ఇచ్చి 15,000 చేపించే మార్గం నేర్పిస్తా. 15,000 నుంచి 15 లక్షలు చేసే మార్గం చూపిస్తా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. తప్పకుండా చేసి పేదవాళ్ళకు అండగా ఉంటా, పేదరిక నిర్మూలన చేస్తా. నా జీవితంలో ఒకటే ఆశయం, పేదరికం లేని సమాజం చూడాలని చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పన్నుల బాధలు ఉండదు, కరెంటు ఛార్జీలు పెంచాం, ప్రాణాలు తీసే మద్యం ఉండదు, జేబు దోపిడీ ఉండదు, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ బాధలు అసలు ఉండదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి. ఇప్పుడు ఆయన పేరు చెల్లుబోయన గాని చెల్లని కాసు. ఆయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు. ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు. మా సుభాష పనిచేయడు. అవునా కాదా? మీకు నమ్మకం ఉందా లేదా? ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సంఘం కూడా వెలేసిందా లేదా ఈ పెద్ద మనిషిని? ఇంత నీచమైన రాజకీయాలు బతకాలని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా, వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి ఊడ్చేశారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పులి అనుకున్నాం, కానీ ఇప్పుడు పిల్లి అయిపోయాడు. కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు. అవునా కాదా? అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా? మీకు సుభాష్ కావాలన్నా? లేకుంటే సుభాష్ గట్టిగా చెప్పండి, సుభాష్ కావాలా లేదా? అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి. కోటిపల్లి, కుమ్మర సవరం, కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి, చేపిస్తాం. రామచంద్రాపురం, గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, బాగు చేస్తాం. ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్దమారిగా ఉన్నాయి. రోడ్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి, అద్దమారిగా ఉన్నాయి. ఏమి తుడవాల్సిన పని కూడా మనం నిలబడుకుంటే తలదూకోవచ్చు, రెడీ కావచ్చు మన రోడ్లు చూసుకొని. అంతేనా తమ్ముళ్ళు? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు, ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు. కానీ జిల్లా రోడ్లకి, నీ రోడ్లకు రా, అప్పుడు తెలుస్తుంది నీకు కథ అని చెప్పని మీకు తెలియజేస్తున్నా. అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా. నేను వస్తానే రోడ్లకు మహార్దశ వస్తుంది, మీ పెట్రోల్ ఆదా అవుతుంది, మీకు నడువు నొప్పులు రావు, మీ రిపేర్లు కూడా బైకులకు ఉండవు. ఇంకో కాలువల ఆధునీకరణ లేకపోవడంతో పంటలు సరిగా పండడం లేదు, ఇవి కూడా పూర్తి చేస్తాం. టిడ్కో ఇండ్లకి రంగులేసుకున్నాడు పెద్ద మనిషి, తిరిగి మీకు ఇవ్వాల. తప్పకుండా ఈ టిడ్కో ఇళ్లు పూర్తి చేసే బాధ్యత, మీకు అప్పచెప్పే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇంకో పక్క ఇక్కడ ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్, ఇది బాలయోగి కళ సహకారం. అది ఆయనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒప్పి తీసుకొస్తే దానికి కట్టవలసిన డబ్బులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
కావాలని మత్స్యకారులకు తప్పుడు సమాచారం చెప్తున్నారు. ఓఎన్జీసీలో ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ అవుతా ఉంది. అది అయినంత వరకు నెలకు 11,500 ఇవ్వాలి. అది ఇస్తారు. తెలుగుదేశం వస్తే నిలిచిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు నమ్మద్దండి. ఇది ఒక ఫేక్ పార్టీ. వీళ్ళు చెప్పేటిన్ని అసత్యాలు. తప్పకుండా మీకు వచ్చే డబ్బులు నేను ఇంకా అవసరం 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి మీకు అండగా ఉంటా, చేయిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఫైనల్గా మిమ్మల్ని కోరుతున్న మన రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ పంటలకు గిట్టుబాటు ధర అందిస్తా, మీ పొలాలకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 13వ తారీఖు మీరు ఇచ్చే తీర్పు కాబట్టి మా తమ్ముళ్ళు చాలా తెలివిగా ఉంటారు. గుడ్. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న సమయం కూడా లేదు. ఈరోజు నేను 7 గంటలకు కావాల్సిన మీటింగ్ ఇంతవరకు అయింది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. ఒక సమర్థుడిని సుభాష్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టుకున్నాం. బాలయోగి ఎప్పుడూ మర్చిపోలేని వ్యక్తి. ఆయన కుమారుడు ఈరోజు అమలాపురం ఎంపీగా పెట్టాం. ఇద్దరు యువకులు, ఉత్సాహవంతులు. అటు ఢిల్లీ ఇటు అసెంబ్లీ ఈ 2 కూడా మీకు సమర్థవంతంగా అనుసంధానం చేసి మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత మాది. అదే సమయంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని, 2 బటన్లు నొక్కుతామని, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. టైం అయింది, 10 అయింది. మనం క్రమశిక్షణ కలిగిన నాయకులం. థ్యాంక్ యూ అని అన్నాం.